ఎవరైతే సంక్రాంతి రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తున్నారో మీ అందరికీ కూడా తిరుమల కొండపైన ఆపులేల రూమ్స్ అన్నది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్ తోటి మీరు కింద అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచుని మీరు రూమ్ కోసం అయితే ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు 2 గంటల నుండి అంటే 3 గంటల పైనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అవుతుంది అనేటువంటి విషయం అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఎస్ఎంఎస్లో మీకు ఆ ప్లేస్ అయితే ఉంటుందండి. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టాలి. మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మనకి అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా సిఆర్ఓ ఆఫీస్ టైమింగ్ వచ్చి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి మనకి నైట్ 10 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. కాకపోతే మనకి తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా టీటీ దేవస్థానం వారు ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకి అయితే కేటాయించడం జరుగుతుందండి. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగు ఉదయం 6 గంటల నుండి 11 గంటలు 12 గంటల లోపు వెళ్తే మీకు రూమ్ అయితే ఖచ్చితంగా దొరకడానికి అవకాశం ఉంటుందండి. ముందు ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి మాత్రమే రూమ్ అయితే టీటీ దేవస్థానం వారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సంక్రాంతి టైంలో లేదా జనవరి నెలలో తిరుపతి వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు సిఆర్ఓ ఆఫీస్ అన్నది తిరుమల కొండపైన బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నుండి సుమారుగా ఒక 500 మీటర్ల దూరంలో ఉంటుందండి. అదేవిధంగా రామ్ బగీచా దగ్గర నుండి కూడా సుమారుగా ఒక 600-700 మీటర్ల దూరంలో మనకి సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. తెలియకపోతే అడగండి, ఎవరిని అడిగినా కూడా అడ్రస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.